హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ హల్వా అనేది స్వీట్ షాప్లో తెచ్చిన విధంగా మనం కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సాఫ్ట్గా చూయింగ్గా వచ్చేలాగా మనం ఈజీ ప్రాసెస్లో హల్వా అనేది తయారు చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఎలా తయారు చేయాలో ముందుగా చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి 1 కప్పు కార్న్ఫ్లవర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లవర్ పౌడర్కి 1.5 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా పిండిని అనేది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోనికి 1.5 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోనికి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఇలా షుగర్ అనేది కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. స్టిక్కీనెస్ వచ్చే వరకు ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇలా స్టిక్కీనెస్ వచ్చిన తర్వాత కొద్దిగా ఒక బౌల్ తీసుకొని ఒక 4 స్పూన్ల దాకా సపరేట్గా అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పౌడర్ వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా గరిటెతో బాగా కలుపుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనము ముందుగా పక్కన తీసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనికి. ఇలా మధ్యలో కలుపుకుంటే బాగా మనకి హల్వా అనేది చూయింగ్గా వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల అందులోనికి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నాను. నెయ్యి అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ నెయ్యి కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ రెగ్యులర్గా యూజ్ చేసే కలర్ని యూజ్ చేస్తున్నాను. చివరిగా ఒక 1/2 స్పూన్ దాకా లెమన్ అనేది జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల హల్వా అనేది త్వరగా గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉండేదానికి యూస్ అవుతుంది. అందువల్ల లెమన్ జ్యూస్ని యూస్ చేస్తున్నాము. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాన్లో ఇలా హల్వా అనేది సపరేట్ అయ్యేలాగా వచ్చి దానికి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. హల్వా అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గీ రాసి పెట్టుకున్న ఒక బౌల్ తీసుకోవాలి. అందులోనికి ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. వేడి అనేది చల్లారే వరకు కొంతసేపు పక్కన పెట్టాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోనికి ఇలా తీసుకొని మనకు నచ్చిన షేప్స్లో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. హల్వా అనేది రెడీ అయిపోయింది. ఎవరైనా ఈజీగా ఈ హల్వాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. త్వరగా కూడా తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.